టైం లోపల నేను ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాను. వెస్టీజ్ అనేటువంటిది మాకు పరిచయం కావడం జరిగింది. మా గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్, స్వప్న మేడం తరఫున మాకు వెస్టీజ్ పరిచయం అయ్యింది. కానీ వెస్టీజ్ ప్లాన్ విన్నా నేను, కానీ ప్లాన్ లోపల నాకు బాగుంది అనిపించింది. నాకు హిందీ రాదు, హిందీలో ప్లాన్ చెప్పారు, హిందీ రాదు. అప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనిపించింది, ప్లాన్ అయితే నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ డబ్బులు వస్తాయి అంటున్నారు కదా. నెక్స్ట్ ఇంకొకటి, నేను అప్పటికే వేరే ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్లో వచ్చేటువంటి ఇన్కమ్ అప్పటికి నాకు 13,000 రూపాయలు వస్తుంది. నాకు 13,000 రూపాయలు ఏం సరిపోవట్లేదు, ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, పిల్లల చదువులు మళ్ళీ పెద్దగా అయిపోతున్నారు. 17 ఎండింగ్ లోపల, డిసెంబర్ లోపల నేను బిజినెస్ ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పటికీ మా బాబు కూడా కొంచెం అంత హెల్తీగా లేడు. ఫస్ట్ టైం నాకు ఒక హోప్ రావడానికి కారణం ఏంటిది అంటే, ఈ బిజినెస్లో ఉన్నటువంటి వెస్టీజ్ ప్రొడక్ట్స్, సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మా బాబుకు నేను ఫస్ట్ టైం వాడిపించడం జరిగింది. విత్ అప్లైన్లో ఇవి ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చిందని నేను అప్లైన్లతో మాట్లాడితే నాకు అప్లైన్లో సజెషన్ ఇచ్చారు, ఇవి వాడండి, ఇవి బాగుంటుందని చెప్పేసి. కంటిన్యూగా మా బాబు ఒక 6 months కంటిన్యూగా వాడాడు. వీటిని వాడితే ఇప్పటి వరకు కూడా ఎంత హెల్తీ అంటే బాడీ లోపల ఇమ్యూనిటీ జనరేట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఫీవర్ అనేటువంటిది అతనికి తెలియదు. అంత హెల్తీ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి. ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఈ బిజినెస్లో చాలా సార్లు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. చాలా సార్లు కింద పడ్డాం, చాలా సార్లు పైకి లేసినాం.